ఆ నలుగురితో కలిసినప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తున్నప్పుడు, ఒక్కొక్క సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు ఈ అజ్ఞాన సంస్కారాలు పేరుకుని ఉన్నాయి ఒక్కొక్క భావాన్ని మనలో రేకెత్తిస్తుంది అంటారు మాస్టర్ గారు. ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు వాళ్ళ పట్ల రాగం కలగవచ్చు, ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు వాళ్ళ పట్ల ద్వేషం కలగవచ్చు, ఇంకొక వ్యక్తి మనకన్నా ఎదుగుతుంటే మనం తెలియకుండానే మనలో ఉన్న అజ్ఞాన సంస్కారాలు అసూయ కలగవచ్చు. ఈ భావాన్ని గుర్తుపట్టుకుని మనం సద్గురువు చెప్పినట్టుగా ఆయన ఇచ్చిన ఆలంబనం ప్రకారం, అందరిలో ఆయనే ఉన్నాడని ఆయన ఇచ్చిన ఆలంబనం ప్రకారం ఈ భావాలు సరి చేసుకుంటూ రావడం అనేది మన సత్సంగాలు పెడితేనే అనుకోము. ఎందుకంటే ఇంట్లో కూర్చొని పారాయణ చేసుకున్నంత మాత్రాన మనకు అన్నీ తెలిసినటువంటి భావం వచ్చేస్తుంది. కానీ నలుగురిలోకి వస్తేనే మనలో ఉన్న యజ్ఞాన సంస్కారాలని బయటపడడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ సద్గురువు చెప్పినట్టు సత్సంగంలో మనం వివరించుకుంటాం కాబట్టి సద్గురువు మాట, మమ్మీల మాటలు, ఆ మాటల ప్రకారం మనలో సంస్కారం దొరుకుతుంది. దాని ప్రకారం మన ఆలోచన విధానాన్ని, మన సంస్కారాన్ని మార్చుకోవాలనే తపనతో మనం వాటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే వాటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో మన మనసు మెల్లగా చిత్తం శుద్ధి అవుతూ ఉంటుంది. ఆ చిత్తం శుద్ధి అయ్యేటప్పటికీ అది మెల్లగా శుద్ధి అవుతూ వచ్చి సద్గురు అనుగ్రహానికి పాత్రలు. మనస్సు శుద్ధి చేసుకోకుండా ఆయన అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం లేదు. ఆయన ప్రాసెస్ ఎలా తెలుసుకుంటామనే విషయంలో మనం పారాయణ అనుకున్నాం, సత్సంగం అనుకున్నాం. మెల్లమెల్లగా ఆయన పారాయణ చేస్తున్న కొద్ది ఆయన మీద ప్రీతి కలిగి ఆయన గురించి పూజ చేసుకోవాలనిపించడం, ఆయన నామస్మరణ చేయాలనిపించడం, భజన చేసుకోవాలనిపించడం, మన ఆత్మీయులందరితో కూడా ఆయన గురించి, గురువు మహిమల గురించి, గురువు యొక్క ఆ ప్రాశస్త్యాన్ని గురించి చెప్పుకోవాలనిపించడం, ఇలా ప్రతి క్షణం మనకి ఆయన గురించే మాట్లాడుకోవడం, ఆయన గురించే వినడం. పాప చెవి సూక్తి ఇక్కడ వర్తిస్తుంది. ఎవరైతే నా గురించే మాట్లాడుతూ నన్నే స్మరిస్తూ నా ఏందే మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు, వారి కర్మ నశిస్తుందని చెప్పేసి అప్పుడు ఏమవుతుంది? అనన్య చింతన జరిగిపోతుంది. కృష్ణ భగవాన్ అన్నట్టు అనన్య చింతన చేసిన వారి యోగక్షేమాలు మాత్రమే అన్నారు కృష్ణ భగవాన్. బాబా దగ్గర కూడా ఈ చెప్పిన సూక్తి వల్ల మనకు అనన్య చింతన సద్గురు దగ్గర ఆయన ఆశ్రయించుకున్నప్పుడు కలుగుతుంది. ఇలా మన సద్గురువు ప్రాశస్త్యాన్ని తెలుసుకున్న తర్వాత, ఈ ప్రాశస్త్యం తెలిస్తే కానీ సద్గురువు ఎంతటి గొప్పవాడో, మన జీవితానికి ఎంతటి ఇదో ఆయన సద్గురుని పట్టుకోవడం అనేది తెలిసినప్పుడు ఆయన అనుగ్రహం కోసం తపన కలుగుతుంది. అయితే మాస్టర్ గారు అంటారు, మనకు సద్గురువు యొక్క అనుగ్రహం కలగకపోవడానికి 2 కారణాలు ఉన్నాయట. ఎందుకు మనకు ఆయన అనుగ్రహం కలగలేదు అంటారు. అయితే మనలో ఫస్ట్ కారణం ఏంటంటే అనుగ్రహం కలగకపోవడానికి లౌకిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఏదో తేడా ఉందంటే ఈ 2 వేరు వేరు అనుకుంటాం. వెనుకబడి ఉంటుంది కదా మనలో. అంటే సద్గురువు యొక్క అనుగ్రహం అనేది పారమార్థిక జీవితానికి సంబంధించిన కాబోలు, మన లౌకిక జీవితానికి సంబంధించింది కాదు కాబోలు. మన కష్టాలు, మన బాధలు, మన సమస్యలు, మన పనులు మనం చేసుకుంటూ ఎప్పుడో పరమార్థానికి సంబంధించింది కావాల్సి వచ్చినప్పుడు సద్గురువు కావాలి అనుకుంటామట. కానీ అలా కాదు. బాబా స్పష్టంగా చెప్పారు, ఏమన్నా భక్తి ప్రదంతం అన్నారు. భక్తిని ఇచ్చిన తర్వాతే ముక్తిని ఇస్తానన్నారు ఆయన. మాస్టర్ గారు అంటారు, కామధేను కానీ, కల్పవృక్షం కానీ, చింతామణి కానీ ఇవన్నీ కూడా మన కోరిక తీరుస్తాయట, కోరిక తీరుస్తాయట. కానీ సద్గురు వాటిని ఇస్తూనే మనం ఏమి కోరిన అవసరం లేని స్థితికి మనం తీసుకొస్తాడు అని అంటారు మాస్టర్ గారు. అది సద్గురు అంటే ఇహాన్ని పరాన్ని ఆయన రెండింటికి ఇస్తున్నాడు. మనలో ఈ మెరుగుపడి ఉండటం వల్ల ఎలాంటి మాస్టర్ గారు చెప్తారు, చొక్కాని కానీ ప్యాంటుని కానీ ఇస్త్రీ ఒక మట్ట మీద ఇస్త్రీ చేసినప్పుడు కొన్నాళ్ళు అది మిగిలిపోతున్నప్పుడు తిప్పి కుట్టడానికి ట్రై చేస్తే మనకు అది అవ్వదట. ఎందుకనంటే మనలో కొన్ని జన్మల పరంగా ఎందుకని అవ్వదనంటే కొన్ని జన్మల నుంచి సంస్కారాలు పేరుకుపోయినాయి. ఏంటి? ఈ లౌకిక జీవితం వేరు, పరమాత్మిక జీవితం వేరు అనేటువంటి సంస్కారాలను పేరుకుని ఈ దురభిప్రాయం ఉండటం వల్ల మనం సద్గురు యొక్క అనుగ్రహానికి పాత్రలు కాలేకపోతే ఇహానికి పరానికి రెండింటికి ఆయనే. అసలు సద్గురు బోధలు తెలుసుకొని ఆయన ఆచరణలో పెడుతున్నప్పుడు లౌకిక జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనకి ఇంకా ఇంకా ప్రశాంతంగా, తృప్తిగా, ఆనందంగా మనం గడపగలుగుతాం. అసలు లౌకిక జీవితానికి కావాల్సిందే ముందు పారమార్థిక మనం ఎవరో చూడలేదు. అసలు ముందు లౌకిక
సిద్ధంగా ఉంటాడు. ఒకవేళ తీసుకోవాలని ఉన్నా సరైన అవగాహన లేకపోవడం వల్ల మనం పొందలేమంటారు. దీనికి బాబా దగ్గర జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. బాబా దగ్గర బ్రహ్మజ్ఞానం కోసం ఒక వ్యక్తి వస్తాడు, రాంగా మాట్లాడుతూ రాంగా ఉంటాడు. అయితే వాడు ఫ్రెండ్ చెప్తూనే ఉంటాడు, నీకు చాలా నమ్మకాలు ఎన్ని పోలేదు రాయంగా, నీకు అప్పుడే బ్రహ్మజ్ఞానం అనేది కష్టం అని అంటే ఆయన వెళ్తాడు బాబా దగ్గరికి. బాబా గారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మజ్ఞానం కోసం వచ్చని అడుగుతాడు. బాబా గారు అంటారు, నా దగ్గరికి అందరూ కష్టాలు కోరికలు తెచ్చుకొని అడిగి వచ్చేవాళ్ళే, దానికోసం అడిగేవాళ్ళే, బ్రహ్మజ్ఞానం కావాలని కోరేవాడు దొరకడమే నా అదృష్టం అని అంటారు బాబా గారు. అయితే బాబా ఒక పిల్లవాడిని పంపించి ఒక 5 రూపాయలు తెమ్మని ఆ నూనె వ్యాపారం దగ్గరికి పంపిస్తాడు. అయితే ఆ ప్రతి ఒక్కరు ఏదో ఒక సాగు చెప్తుంటారు, ఎవరు 5 రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడరు. ఈ బ్రహ్మజ్ఞానం కోరుకుని వచ్చిన ధనవంతుడు ఏంటంటే, బాబా గారు నా పని మర్చిపోయినట్టున్నారు, ఆ డబ్బు కోసం తాపత్రయపడుతున్నాను, బాబా నేను వచ్చినట్టు చాలాసేపు అయింది, నా పని కొంచెం చూడండి అని చెప్పేసి అడుగుతాడు. అయితే నేను దానికోసమే చూస్తున్నాను, ఆ వర్తకుల దృష్టి అంతా ఆ ధనం మీద ఉంది, నీ దృష్టి కూడా ఆ ధనం మీదే ఉంది, కానీ నా దృష్టి ఇంకో దాని మీద ఉంది. జ్ఞానం కావాలంటే పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, అహంకారం, బుద్ధి 5ని నువ్వు సమర్పించాలి. అవి నువ్వు సమర్పించలేదు కాబట్టి నాకు ఇవ్వడానికి సాధ్యపడదు అని అంటారు. అంటే సద్గురువు ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా మనం దాన్ని పొందడానికి మనం అర్హత సంపాదించుకోలేదు. అదే మా బాబా గారు చెప్తారు, 72 గంటల సమాజం చెందేటప్పుడు మహాసభలు వెళ్ళబడుతుంది. నా దగ్గర జ్ఞానం రాసులుగా ఉంది, పొందాలనే వాడే లేడు, అందరూ కొరికి కష్టాలు తెచ్చుకొని వచ్చేవాడు, అందుకే నాకు విసుగుడిపోయింది, అలా దగ్గర పెడుతున్నాను అంటారు. అంటే ఇక్కడ మాస్టర్ గారు ఒక సెంటెన్స్ చెప్తారు, సద్గురువు యొక్క కృప పొందాలని మనకున్న కోరిక అంటే మనం కృపకు అర్హులమై కృపను పొందాలనే తాపత్రయం సాయికే ఎక్కువ ఉంటుంది. అంటే ఆ కృప పొందడానికి అర్హత సంపాదించుకొని పొందాలనే తాపత్రయం బాబాకే ఎక్కువ ఉంటుంది. ఎలాగంటే బాబా గారు సెంటెన్స్ చెప్తారు ఇక్కడ, ఎవరిని కోపగించినా దూషించినా నన్ను కష్టపెట్టిన వాడవుతాడు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని కోపించినా దూషించినా ఎవరిని కష్టపెడుతున్నామట. దీనికి మాస్టర్ ఇచ్చిన ఎగ్జాంపుల్, ఒక కొడుకు ఎంతో గొప్పవాడు కావాలి, ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఒక తండ్రి ఎంతగా తగలపడతాడు. అలాంటి కొడుకు ఒక దొంగతనం చేసి వచ్చాడని తెలిస్తే ఆ తండ్రికి ఎంతటి మనస్తాపం ఉంటుంది. అలాగే లౌకికమైన విషయంలోనే ఒక తండ్రికి అంతటి మనస్తాపం ఉంటే మనందరం ఇలా ఒకళ్ళొకడు దూషించుకుంటూ ఒకరి గురించి ఒకటి చెడుగా మాట్లాడుకుంటూ ఇలా చేస్తే ఆ తండ్రికి ఎంతటి హృదయ వేదన ఉంటుందో మనందరం అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తే. అయితే దీనికి బాబా గారు ఆయన అనుగ్రహం మాస్టర్ గారు అంటారు, ఆయన తమ అనుగ్రహం ప్రసాదించడానికి సిద్ధంగానే ఉన్నారు. దీనికి బాబా గారు ఒక దృష్టాంతం ఇచ్చారట. మాస్టర్ గారు అంటారు, గోపర్కంలో ఒక అతను ఉండేవాడు, షిరిడి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళంతా బాబా గురించి ఎందుకే పిచ్చివాళ్ళంతా పిచ్చివాడి దగ్గరికి వెళ్తున్నారు అనేవాడు. అయితే ఒకసారి వీళ్ళందరూ కూడా వెళ్తారు, వీళ్ళందరూ వెళ్తున్నారు, ఆయన దగ్గర ఏముందో చూద్దామని చెప్పేసి. ఆయన పిచ్చివాడు, కానీ వీళ్ళందరూ పిచ్చివాడు కాబట్టి వెళ్తున్నారు, నేను ఊరికే వెళ్తున్నాను అసలు అని చెప్పేసి వెళ్తారు. వెళ్ళేటప్పటికి బాబా గారు కొండను బోర్లిస్తూ ఉంటారు అనమాట. అయితే ఏంటి ఇతను అడుగుతాడు బాబా గారు, ఎందుకు ఆ కొండను బోర్లిస్తూ ఉన్నారంటే బాబా గారు అంటారు, నా దగ్గరకు వచ్చే కొండలన్నీ ఇలాగే ఉన్నాయి అని అంటారు. అంటే మనంతా ఎలా ఉన్నామట, బోర్లించిన కొండల్లాగా ఉన్నాం. కుండ సరిగ్గా ఉంటే అందులో ఏదైనా నింపడానికి అవకాశం ఉంటుంది, బోర్లించిన కొండల్లా ఉంటే అందులో మనం నింపడానికి ఏమి అవకాశం లేదు. అంటే మనం ఏంటి, ఆయన దగ్గర ఏదైనా ఉంది తెలుసుకుందామనే జిజ్ఞాసతో కానీ విశ్వాసంతో కానీ వెళ్ళినా పర్లేదు అంటారు. కానీ ఏమీ లేదనుకునే వాడికి ఏమి నింపేది నేను అని అంటారు బాబా గారు. దీనికి మాస్టర్ గారు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఒక బిందె ఉంది, చెరువులో ఉంది, కానీ తలక్రిందులుగా ఉన్నప్పుడు ఆ చెరువులో నీళ్ళు బిందెలకు రావడానికి అవకాశమే లేదు. కొద్దిగా అయినా వంపు తిరిగితే కొంచెమే ఆ చెరువు నీళ్ళు రావడానికి అవకాశం ఉంది. దీనికి మాస్టర్ గారు ఏమంటారంటే, సద్గురువు ఎల్లడలా ఉన్నాడు, మనమంతా సద్గురువు ఎందే ఉన్నాం, కానీ ఎలా ఉన్నాం, తలక్రిందులుగా ఉన్న బిందె వలె ఉన్నామట. ఆయన నుంచి ఏదైనా పొందాలి, ఆ జిజ్ఞాస ఆయన గురించి తెలుసుకోవాలి అనేటువంటి తపన ఆడటం లేదు. జీవితంలో చివరి క్షణం వరకు మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. 4 పుస్తకాలు 4 ఉపన్యాసాలు చెప్పాలని మనకి ఏది రాదు. ఆ జిజ్ఞాస, ఆ తపన ఉండాలని బాబా గారిని బోధించిన కుండల ద్వారా మనకు చూపిస్తూనే ఉన్నారు. అయితే దీనికి హృదయం చాపేదో ముఖం అని చెప్తారు. అంటే హృదయం అధోముఖంగా ఉండటం. ఇక్కడ మాస్టర్ గారు ఏమి వివరణిస్తారంటే, అధోముఖంగా ఉండటం అంటే ఏంటంటే ఏది అశాశ్వతమో ఏది నిత్యమో అటువంటి విషయాల మీద మనకు ఆసక్తి ఉంటుందట. లౌకికమైన రకరకాల విషయాల మీద ఏది శాశ్వతమో ఏది మనకు కావాలో ఆ విషయం మీద మనకి ప్రీతి తక్కువ ఉంటుందట. అది హృదయం అధోముఖంగా ఉంటుంది. అదే బోధించిన కొండల్లో ఉండటం, చెరువులో తలకిందులుగా ఉన్న బిడ్డలాగా ఉండటం. ఎప్పుడైతే మనకు ఆయన మీద ప్రీతి గురించి కలిగి ఆయన గురించి తెలుసుకోవాలని తపన ఆడటం
దాని వివరణ ఏంటి నాకు అర్థం కాలేదో చెప్పారు. ఇది ఎప్పుడు జరిపిస్తారు? హేమంత్ పంత్ పక్కనే ఉన్నప్పుడు జరిపిస్తారు. హేమంత్ పంత్కి ఒక రకమైన ఇది కలుగుతుంది. నేను 40 సంవత్సరాల నుంచి పారాయణ చేస్తున్నాను, 7 సంవత్సరాల నుంచి సాయి సేవ చేస్తున్నాను, అయినా నాకు అనుగ్రహం కలగలేదే, ఒక్క వారం పారాయణతో అతనికి అనుగ్రహం కలిగింది అని. అంటే బాబా ముందు కలుపు పొడిచినట్టు అయింది అక్కడ. నాకు ఎలా గురువు అనుగ్రహం అనేటువంటి తపన ఇప్పుడు కలిగింది అతనికి. అయితే అప్పుడు ఆ మనసులో ఎప్పుడైతే ఆ భావం కలిగిందో ఆయనకి వెంటనే బాబా అంటారు, శ్యామ దగ్గరికి వెళ్ళమంటారు. వెంటనే 15 రూపాయలు దర్శనానికి తీసుకుని వస్తే మాట్లాడరా అని అంటారు. అయితే ఇతను వెళ్తాడు. వెళ్ళేటప్పటికి శ్యామ పూజ కూర్చోబోతుంటారు. అయితే పూజ చేసుకుని వస్తాను కూర్చోమని చెప్తారు. అప్పుడు అక్కడ ఉన్న ఏకనాథ్ భాగవతం చూడగానే హేమంత్ పంత్ గారికి గుర్తొస్తుంది, ఆ రోజు చరిత్ర పారాయణ చేయకుండా నేను మసీదుకి వచ్చాను సంగతి. ఆ బుక్ తీయగానే ఆ రోజు పారాయణ చేయాల్సిన పేజే వస్తుంది అనమాట. అప్పుడు అతనికి అర్థమవుతుంది, బాబా దీనికోసం నేను పంపించారు కాదు. సరిగ్గా పారాయణ పూర్తి అయ్యేటప్పటికి శ్యామ పూజ చేసుకుని వచ్చేస్తారు. అయితే శ్యామతో అంటారు, బాబా నీ దగ్గర 15 రూపాయలు దర్శనం తీసుకురామన్నా, నీకు వస్తే మాట్లాడమన్నారని చెప్పేసి. నేను చాలా పేదవాడిని, నా దగ్గర 15 రూపాయలు ఉంటుందని ఆయనకు తెలుసు, అయినా ఎందుకు పంపించారో నా 15 నమస్కారాలే దక్షిణగా సమర్పించానని చెప్పు. ఆయన పంపించారు కాబట్టి దానికి ఏదో కారణం ఉంటుంది. నువ్వు భగవద్గీత ఏదైనా చదువుకున్న వాడివి, నీకు చెప్పే స్థితిలో నేను లేను, కానీ ఆయన నాకు స్ఫురింపజేసిన లేదా ఒకటి ఉందని చెప్తానని చెప్పేసి రాధాబాయి ఉపదేశం గురించి చెప్తారనమాట బాబా గారు. ఆ రాధాబాయి ఆయన ఆవిడ బాబా యొక్క దివి వచ్చేసి ఆయన మమ్మీకు మంత్రముగ్ధురాలై ఆయన దగ్గర ఉపదేశం పొందాలి ఎలాగైనా 3 రోజులు చంద్రుని అలాగే కూర్చుంటుంది. చూడగా శ్యామ వచ్చి అడుగుతారు, బాబా ఎందుకు ఆవిడ అంత తపన కలిగించడం ఎందుకు, అలా రుచిముగ్గురాలను చేయడం ఎందుకు, ఆమె ఏదో చెప్పి పంపించరాదా అని అంటే అప్పుడు బాబా అంటారు, అమ్మా నా గురువు నిరంతరం ధ్యానం చేసి ఇలా అయ్యాను, నువ్వు కూడా నన్ను అలాగే అంటి పెట్టుకుని అలా అవ్వు, నిష్ఠ సభ్యులు 2 పైసలు దర్శనంగా సమర్పించాను నేను, ఇంకా వేరే సాధన కానీ ఇంకేమీ అక్కర్లేదు, నిరంతరం గురువు గురించి చింతన చేసి అలా అవ్వు అని చెప్తారనమాట. అయితే ఈ నెలలో ఎంతటి చక్కటి కోరుకుందో మాస్టర్ అంటారు. హేమంత్ పంత్ పక్కన ఉండగానే సాటి చేత అలా చెప్పించడం, హేమంత్ పంత్ ముళ్ళుగలతో పడి చిన్నాళ్ళ నుంచి పారాయణ చేస్తున్నా నాకు అనుగ్రహం కలగలేదే గురువు అనే తపన కలిగించడం. సరిగ్గా అప్పుడు ఆ మనసులో ఆలోచన రాగానే శ్యామ దగ్గరికి వెళ్ళమను, అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ ఏకనాథ్ భాగవతం దాన్ని పారాయణ చేయడానికి గుర్తు రావడం, ఆ పారాయణ ఆలోచన చేయించడం, అది అయిపోయేటప్పటికి శ్యామ పూజ చేసుకొని రావడం, కరెక్ట్గా శ్యామకి ఆ టైంలో ఈ నెల గుర్తు రావడం, ఇచ్చే చెప్పించడం, ఇదంతా చూస్తే బాబా చేసిన ఒక అద్భుతమైన కూర్పులా ఉంది అంటారు మాస్టర్ గారు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మాస్టర్ గారు అంటారు, హేమంత్ పంత్ 40 సంవత్సరాల నుంచి పారాయణ చేస్తున్నా ఎందుకు సాయి అనుగ్రహం కలగలేదంటే మనందరికీ అది బాబా చేస్తున్న హెచ్చరిక అని అంటారు. ఎన్ని సంవత్సరాలు పారాయణ చేశాము అనేది కాదు, ఎందుకంటే సద్గురు ప్రాజెక్టు అనుగ్రహం ఒక మహాసముద్రం లాంటిది. అది ఒక 2 టాపిక్లు తీసుకున్నా కూడా చాలా గంటపడుతుంది. అయితే మీరు తెలియకుండానే గురువు గారు చెప్పిన దాంట్లో చాలా మటుకు మన మనసు ఒక నుంచి అధోముఖి ఆ పిన్నిలో కూడా నీళ్ళు తీసుకుంటే రాధాబాయి ఉపదేశాలు అందులో ఒకరికి ఎన్నెన్నో ఉదాహరణ చెప్పారు. కానీ అరగంటలో మొత్తం చెప్పలేము. కానీ కొద్దిగా ఆ గ్రంథంలో ఆ సద్గురు ప్రాశస్త్యము అనుగ్రహము పొందకుండా మనం ఎలా ఉన్నామో తెలియవచ్చారు. దానిలో చక్కగా మీరు చెప్పినట్టు మీరు ఎంతో రాసి స్టడీ చేసి దాని గురించి హోంవర్క్ చేసి చేసే దాంట్లో మేడం గారు చెప్పారు, మనం అనుగ్రహం పొందకుండా ఉండడానికి కారణము 3 చెప్పారు మేడం గారు. దారేషణ, ధనేషణ, పుత్రేషణ. ఈ ఈశ్వరత్రయాలని మాస్టర్ గారు చెప్తారు. అమ్మగారిని పెళ్లి చేసుకునేటప్పుడు ఉత్తరం రాసి నన్ను ఎప్పుడు బాబా పిలిస్తే అప్పుడు నేను సంధి తీసుకొని బయలుదేరుతా, ఇక నేను వదిలేస్తా, అట్లా ఇష్టం ఉంటేనే నన్ను వివాహం చేసుకో అంటారు. చూడండి, గురుగారికి దానేషణ లేదు. 2 ధనేషణ. మనం చూస్తున్నాం సైకిల్ మీద ఎక్కితే ఆ మాస్టర్ గారు వచ్చారు. ఈరోజు మనము ఇంత పెద్ద సభలో ఇలా చెప్పుకుంటున్న మాస్టర్ గారి పాపం మీరు ఫోటోలో చూస్తారు. ఎక్కడో చిన్న మందిరంలో ఉండి పెట్టుకొని వాడికి పోయి వీటికి పోయి మనకి ఏం లేకపోయినా ఇవాళ ఇంత పెద్ద వేదిక ఎక్కించి మనం చెబుతున్నామే. ఇప్పుడు మనం కారు ఉండాలి, మాకు ఏసీ రూములు ఉండాలి, మొత్తం మనం ఫోన్ చేస్తాం. మాకు రూమ్ ఉందా, వస్తుందా, అటైతేనే వస్తాం. పాప గురువు గారు కనిపించారు 2 నెలలు ఇచ్చివాళ్ళగా పాప ఇలా బయలుదేరడానికి లేదా మనకు తెలిసినంతగా. అందుకని డబ్బు మీద కూడా కొంత ప్రీతి లేదు గురువు గారికి. పుత్రేషణ. ఎందుకంటే మాస్టర్ గారికి తెలుసు ద్వారకకి ఒడుగు చేయాల్సి వస్తుంది
అయోధ్య స్వామి అడుగుతాడు, అయోధ్య నాకు సమయం లేదు, ఆ బాధ్యత నువ్వు తీసుకుంటా అంటే చెయ్యటారు. అంటే వాళ్ళ సమాధికి ముందు జరుగుతుంది. ఇది బిడ్డ మీద కూడా అది ప్రేమ కూడా లేదు మాస్టర్. ఈ 3 ఈశ్వర ప్రయాణాలు కూడా గురువు గారు చేయించారు. మేడం గారు అన్నట్టు సద్గురు యొక్క ప్రాశస్త్యము అనుగ్రహం ఎంత మంచి టాపకు. ఆ అనుగ్రహాన్ని పొందడానికి మాస్టర్ గారు ఎంత సంపూర్ణం ఉన్నాయంటే ఉదయ ప్రార్థనలో మాస్టర్ గారు అంటారు, ఈ మనస్సు నన్ను వంచి అజ్ఞాన వ్యామోహాలను పడవైచి తుదికి శరీరము రోగమునకు మరణమునకు గురి అయి సర్వమును వీడి భస్మమగునది జ్ఞప్తి అనుకోండి, నా కర్తవ్యమును నెరవేర్చుగాక. ఓ కృపా స్వరూప సాయినాథ, నీవు సకల జగత్తు రూపమున నన్ను సదా పరివేషించి పాలింపుమానడు. ఇందాక మేనలక్ష్మి గారు చెప్పాడు, ఈ అన్ని రూపాల్లో ఉన్నది ఆ పరమాత్ముడే సాయినాథుడే అనే విషయాన్ని మనం ఏ మార్పు ఆడకుండా ఎప్పుడు జాగ్రత్తగా ఉంటామో అప్పుడు ఆయన అనుగ్రహం మనకు కలుగుతున్నారు. మా చివరి ఉదయ ప్రార్థనలో మనం చెప్పుకున్నాము, అని చెప్పారు. ఇంత చక్కటి ప్రవచనాల్లో సద్గురు ప్రాసెస్ అనుగ్రహానికి స్మిత్ గారు చాలా న్యాయం చేశారు. సమయం లేదు కాబట్టి వారికి వారికి ప్రబలిక వచ్చి శారవ అలాగే మా బాబా మాస్టర్ గారి జ్ఞాపకం ఇవ్వాల్సిన गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं वन्दातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भवातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। वन्दे गुरूणां चरणारविन्द सन्दर्शित स्वात्मकारोध ज्ञानस्य जाङ्गलिकायमान संसारहालाहलमोहसान्ते आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं विदबोधयितं योगीन्द्रवीर्यं भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। श्रीमत्परब्रह्मगुरुं स्मरामि, श्रीमत्परब्रह्मगुरुं वदामि, श्रीमत्परब्रह्मगुरुं भजामि, श्रीमत्परब्रह्मगुरुं नमामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। विरालकुलाम्बोधि विधुमानन्दरूपिणम् अनन्तार्यतनुजातं कृष्णं वन्दे जगद्गुरुम्। अनन्तार्यतनुजातम् अवधूतदिगम्बरं भरद्वाजमहं वन्दे सर्वशिष्यफलप्रदम्। सद्गुरु साईनाथ महाराज की जय, सद्गुरु भरद्वाज महाराज की जय। చెప్పాల్సిందా అందరు చెప్పేశారు, వినడం కూడా ఎక్కువైపోయింది కాబట్టి తొందరగా ముగించేస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. మాట్లాడాల్సిన టాపిక్ సాయి సాంప్రదాయం. అంటే ఎవరైతే సాయి మార్గంలో నడుస్తున్నారో, సాయి గురువుగా కలుస్తున్నారో, మాస్టర్ గారిని గురువుగా కలుస్తున్నారో వాడు అనుసరించవలసిన కట్టుబడి. ఇది స్థూలంగా ఇది ఈ అంశం. అయితే సశిష్యుడే సద్గురువులను చేస్తారు. శిష్యుడు ఉండాల్సిన లక్షణాలు ఏమి చేయాలి, ఏం చేయకూడదు, స్థూలంగా ఇవి నేర్చుకోవాల్సింది. శిష్యుడిగా ఏం చేయాలి, లేదా భక్తుడిగా ఉండాలంటే ఏం చేయాలి, ఇవి నేర్చుకోకుండా జన్మ సాఫల్యం కానే కాదు. అది ఖచ్చితం. భక్తి అంటే సా తస్మిన్ పరమ ప్రేమ స్వరూప. పరమ ప్రేమ కాకుండా అనవసరం.